చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. కానీ ఫుల్ పొటెన్షియల్ అనేది ఏ టూల్‌లో ఉందో తెలుసుకోలేకపోతుంటారు. ఈరోజు నేను మీకు క్యాన్వాకు సంబంధించిన ఫుల్ పొటెన్షియల్ అనేది మీరు రూ. 10,000 ఆర్ ఎల్స్ రూ. 20,000 పే చేసినా గానీ, మీకు ఆ నాలెడ్జ్ అనేది ఆ బెస్ట్ అండర్‌స్టాండింగ్ అనేది మీకు తెలియకపోవచ్చు. బట్ ఐ విల్ షో యూ ద బెస్ట్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద క్యాన్వా టూల్. ఐ యామ్ డిజిటల్ బీవీఆర్. ఇన్ దిస్ సెషన్ we will learn about the Canva master class. క్యాన్వా ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ ఇన్ ద సెన్స్ మీరు డిజిటల్ మార్కెటర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ప్రమోషన్స్ కోసం మీరు క్యాన్వా టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో ఉన్న అన్లిమిటెడ్ ఫీచర్స్ అనేది మనము ఒక 4 ఆర్ 5 డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకుంటే ఎంత ప్రొడక్టివిటీ అనేది వస్తుందో, క్యాన్వాలో ఉండే ఫీచర్స్ ని మనం తెలుసుకుంటే అంతే మనీ అనేది మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటర్ అయితే కంపెనీకి మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు ఏ బిజినెస్ అయినా కానీ, ఏ వర్క్ రిలేటెడ్ అయినా కానీ, ఏదర్ పర్సనల్ కి సంబంధించింది కావచ్చు, లేదు అంటే సోలో ఎంటర్ప్రెన్యూర్ కి సంబంధించింది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాన్వా నుంచి మనం మంచి అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి అన్డౌటెడ్లీ ఈ క్యాన్వా అనేది యూస్ఫుల్ అవుతుంది. కానీ క్యాన్వాని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇదే డిజిటల్ మార్కెటర్, వర్కింగ్ ప్రొఫెషనల్, బిజినెస్ ప్రమోషన్స్, మనం క్యాన్వాని ఏ ఆస్పెక్ట్ లో చూడాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాన్వాకి సంబంధించిన యాక్టివిటీ అనేది ఈ 5 కేటగిరీస్ మీద ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద వీక్లీ ఆఫర్ పోస్టర్స్. మనము డిజిటల్ మార్కెటర్ అయినా కానీ, బిజినెస్ ఓనర్ అయినా కానీ, వీక్లీ ఆఫర్స్ కి సంబంధించిన పోస్టర్స్ ని మనం క్రియేట్ చేస్తాము. వాటిని క్రియేటివ్స్ అని చెప్తాము. ఆర్ ఎల్స్ ద సెకండ్ వన్ ఇస్ ద కస్టమర్ టెస్టిమోనియల్స్ యాజ్ విజువల్స్. మనం ఏ బిజినెస్ అయినా చేసినా, ఎటువంటి వర్క్ యాక్టివిటీ చేసినా కానీ, ఆర్ ఎల్స్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనం బిజినెస్ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఆ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కస్టమర్ టెస్టిమోనియల్స్ ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ వాట్సాప్ మెనూ ఆర్ క్యాటలాగ్స్. ఎనీ బిజినెస్ కావచ్చు, ఎనీ సర్వీసెస్ కావచ్చు, నవేడేస్ వాట్సాప్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ ఎనీ బిజినెస్. వాట్సాప్ బిజినెస్ లో ఉండే క్యాటలాగ్ ప్రిపరేషన్ కి మనము క్యాన్వా టూల్ అనేది యూజ్ చేయొచ్చు. ఈవెంట్ ఆర్ వెబినార్ అనౌన్స్మెంట్స్ కూడా క్యాన్వా టూల్ తో మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫెస్టివ్ అండ్ సీజనల్ క్యాంపెయిన్స్ కూడా క్యాన్వాకి సంబంధించింది. మీరు ఎనీ బిజినెస్ తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడైనా కానీ, బిజినెస్ ని మనం ఇండివిజువల్ గా స్టార్ట్ చేసేటప్పుడు డిజిటల్ మార్కెటర్ తో సంబంధం లేకుండా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నాకు చాలా వర్క్ ఉంటుంది, దీనికి ఒక డిజిటల్ మార్కెటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, డిజిటల్ మార్కెటర్ అయితే చాలా చేస్తారు కదా అనేసి అనుకుంటారు. ఆ చాలా అనేది, ఆ మోర్ అనేది ఏంటి అనేది తెలియదు యాక్చువల్ గా. ఓకే, ఆ క్వశ్చన్ అలాగే ఉంటుంది. వి హైడ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఓకే, ఆ ఒక్క రీజన్ తో. కానీ చాలా అనే దగ్గర, మోర్ అనే యాక్టివిటీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఈ 5 కేటగిరీసే ఉంటాయి. వాట్ ఆర్ ద 5 కేటగిరీస్? ఫస్ట్ వన్ ఇస్ మన బిజినెస్ కి వీక్లీ ఆఫర్స్ అంటే క్రియేటివ్స్ క్రియేట్ చేయాలి. కస్టమర్ దగ్గర మనకుంటే కస్టమర్ టెస్టిమోనియల్స్ కి ఒక డిజైన్ అండ్ ఒక వీడియో అనేది క్రియేట్ చేయాలి. మన దగ్గర ఉన్న బిజినెస్ ప్లాట్ఫామ్స్ వాట్సాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఒక మెనూ, ఒక పోస్టర్ క్రియేషన్ చేయాలి. మనం ఏదైనా ఈవెంట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈవెంట్స్ రిలేటెడ్ క్యాన్వా ద్వారా క్రియేట్ చేయాలి. ఫెస్టివల్ అండ్ సీజనల్ కి వచ్చినప్పుడు అది సీజనల్ పోస్టర్స్ అని మనం చెప్తూ ఉంటారు. వాటిని సీజనల్ యాక్టివిటీ అనేది మనం చేస్తుంటారు. ఫ్లైయర్స్ అనేది చేస్తూ ఉండాలి. దట్స్ ఇట్. సో ఏ బిజినెస్ అయినా కానీ ఈ 5 కేటగిరీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాన్వాకి సంబంధించిన టూల్ కనుక చూస్తే వీ హ్యావ్ టు బి సైన్ అప్ విత్ ద క్యాన్వా. ఒకవేళ మీరు క్యాన్వా కనుక తెలియకపోతే యూ హ్యావ్ టు సెర్చ్ సేమ్ యాజ్ లైక్ దిస్. మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ ఇస్ ఎ సెర్చ్ ఇంజన్ అండ్ దట్ సెర్చ్ ఇంజన్ సెర్చ్ ఫర్ ఏ క్యాన్వా విత్ ఆఫ్టర్ ద సెర్చింగ్ సేమ్ యాజ్ లైక్ దిస్ క్యాన్వా విజువల్ సూట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది వస్తుంది. వన్స్ వి సెలెక్ట్ దిస్ వన్, ఇక్కడ మనకి సైన్ అప్ ప్రొసీజర్ అడుగుతుంది. వెన్ వి జస్ట్ క్లిక్ ఆన్ దట్, ద పాపప్ విల్ యాక్టివేట్. ఈ పాపప్ లో ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్ అని అడుగుతుంది, ఆర్ కంటిన్యూ విత్ ఈమెయిల్. ఇఫ్ యూ సెలెక్ట్ ద కంటిన్యూ విత్ ఈమెయిల్, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అనేది యాడ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు సైన్ అప్ విత్ జీమెయిల్, కంటిన్యూ విత్ జీమెయిల్ అని సెలెక్ట్ చేసి ఈమెయిల్ ఐడితో మనము, అంటే మనకున్న కరెంట్ జీమెయిల్ ఐడితో మనం సైన్ అప్ అవుతాము డైరెక్ట్ గా. వన్స్ ఇట్స్ కంప్లీటెడ్, దిస్ ఈస్ ద డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోండి, క్యాన్వాలో ద లెఫ్ట్ సైడ్ దిస్ ఆర్ ఆల్ ద క్యాన్వా ఆప్షన్స్. ఓకే, వీటిని క్యాన్వాకి సంబంధించిన మెనూ ఆప్షన్స్ అంటాము. ఇక్కడ ప్రాజెక్ట్స్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. క్యాన్వాకి సంబంధించిన ఏ టు జెడ్, అంటే మనం ప్రీవియస్ ఏ వర్క్ అయితే చేసామో ఆ వర్క్ సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. హియర్ ఆర్ ద టెంప్లెట్స్. మనము ఎలాంటి డిజైన్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాము, బిజినెస్ డాక్యుమెంట్స్, వీడియోస్, రీల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ తో ఎక్సెల్ షీట్ కి సంబంధించింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఈ టెంప్లెట్స్ లో ఉంటాయి. హియర్ యూ కెన్ సీ టెంప్లెట్స్. ఎలాంటి టెంప్లెట్స్? స్టార్టర్, బిజినెస్, సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, వీడియో, మార్కెటింగ్ అండ్ ప్రింట్ ప్రొడక్ట్స్, కార్డ్స్ అండ్ ఇన్విటేషన్. అండ్ దీస్ ఆర్ ద అనదర్ కేటగిరీస్. ఈ రిలేటెడ్ సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ వన్స్ వి సెలెక్ట్ ద టెంప్లెట్స్, ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే here is the customize the templates. ఇక్కడ మనం నేమ్, చేంజ్, కలర్, లోగో, ఎనీథింగ్ వీ కెన్ యాడ్ ఇట్. గట్ ఇట్.
నెక్స్ట్ హియర్ ఇస్ ద బ్రాండ్ రిలేటెడ్ అండ్ బ్రాండ్ టెంప్లెట్స్ అనేది మనం వీ కెన్ ఆల్సో యాడ్ ఇట్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. హియర్ ఇస్ ద యాప్స్, ఇక్కడ యాప్స్ అనేది ఉంటాయి. ఈ యాప్స్ ని మనం చూడగలిగితే దేర్ ఆర్ మెనీ యాప్స్. మనము అన్ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక యాప్ తో మనము ఈ ఫీచర్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ట్రెండింగ్ యాప్స్. ఇక్కడ ట్రెండింగ్ యాప్స్ చూడండి, లుక్స్ గుడ్. ఇలాంటి టెక్స్ట్ అండ్ ఇమేజ్ రిలేటెడ్ సంబంధించిన మెర్జ్ అనే ఫీచర్ ని మనం తీసుకోవాలన్నా కానీ ఇక్కడ చూడండి, యాడ్ డెప్త్ టు యువర్ ఇమేజెస్ విత్ ఈజీ రిఫ్లెక్షన్స్. ఒక రిఫ్లెక్షన్ రిలేటెడ్ కి సంబంధించిన ఇలాంటి రిఫ్లెక్షన్ రిలేటెడ్ కి సంబంధించిన డిజైన్ మనకు కావాలన్నా కానీ వీ కెన్ యూజ్ విత్ ద యాప్. ఓకే, క్యాన్వాకి సంబంధించిన యాప్ అనేది ఎక్స్ట్రాడినరీ యాప్స్ ఉంటాయి, ఎనీబడి కెన్ యూజ్ ఇట్. దెన్ వేర్ ఇస్ ద డాష్ బోర్డ్. ఓకే, గో టు ద హోమ్ సెక్షన్. ఒకసారి హోమ్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత హియర్ యూ కెన్ సీ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మనం ఐడెంటిఫై చేయండి. ఒకవేళ మనము మొబైల్ రిలేటెడ్ సంబంధించిన పోస్టర్స్ క్రియేట్ చేస్తుంటే హియర్ ఇస్ ద ఆప్షన్. వన్స్ వి సెలెక్ట్ ద మొబైల్, ఇక్కడ మొబైల్ డిజైన్ వర్టికల్ వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ వర్టికల్ వీడియో ఇలా సెలెక్ట్ అయిన తర్వాత హియర్ ఆర్ ద మెనీ ఆప్షన్స్. ఓకే, వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ విత్ రాకీ ఫెస్టివల్ కి సంబంధించింది మీరు క్రియేట్ చేయాలనుకుంటే సెర్చ్ ఫర్ ద రాకీ, హియర్ ఇస్ ద డాష్ బోర్డ్. దెన్ సెలెక్ట్. ఇక్కడ మనకు స్టైల్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. హియర్ ఆర్ ద టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ లో డిఫరెంట్ సెర్చ్ క్వైరీస్ ఉంటుంది. ఓకే, ఫెస్టివల్ పోస్టర్స్, కృష్ణ జన్మాష్టమి, ఇక్కడ కృష్ణ జన్మాష్టమికి సంబంధించిన పోస్టర్స్ రెడీగా ఉంటాయి. యూ జస్ట్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, దేర్ ఆర్ ద మెనీ టెంప్లెట్స్. ఇక్కడ మన నేమ్ అండ్ డిజిగ్నేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మనం ఇలా వీడియో అనేది క్రియేట్ చేస్తాము. సో దిస్ ఈస్ అనదర్ వన్. సో ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ అల్టిమేట్ ఫీచర్. షీట్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద షీట్? మనం స్ప్రెడ్ షీట్ అనేది క్రియేట్ చేస్తాము, గూగుల్ స్ప్రెడ్ షీట్ అండ్ ఎక్సెల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్ప్రెడ్ షీట్ కి సంబంధించింది కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టూల్స్. ఓకే, మనకి ఫీచర్స్ అనేది ఇలా ఉంటాయి. మనం సింప్లీ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన టెంప్లెట్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి టెంప్లెట్ అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇలా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి గూగుల్ స్ప్రెడ్ షీట్ కనుక తెలిస్తే గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అనేది మోస్ట్లీ ఈ ఆల్ ఫీచర్స్ ఉంటాయి. అలాగే కస్టమైజ్ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్యాన్వాకి సంబంధించిన ఈ స్ప్రెడ్ షీట్, ఈ టేబుల్ ఫార్మెట్ కనుక అలవాటు అయితే అట్రాక్టివ్ అండ్ క్యాప్టివేటివ్ ఫార్మెట్ షీట్స్ మనం ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. ఎనీ బిజినెస్ కి ఇది కంపాటబుల్ గా ఉంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్ కి కంపాటబుల్ గా ఉంటుంది. దిస్ ఈస్ ద అనదర్ ఫీచర్. And the next one is the document. These are wonderful features we have in the document. Digital marketer, working professional and business owners, everything, everyone can use this. Digital marketing అంటే that is the capacity. ఏదైనా ఒక టూల్ నేర్చుకునేటప్పుడు ఆ టూల్లో ఉండే ఇన్ డెప్త్ ఫీచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. ఓకే, దట్ ఈస్ ద సినారియో. ఇక్కడ డాక్యుమెంట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ లో ద బ్యూటీ థింగ్ ఏంటంటే వన్స్ ఒకసారి ఫార్వర్డ్ స్లాష్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ అండ్ స్క్రోలబుల్ డిజైన్, హెడ్డింగ్స్ అండ్ టేబుల్, షీట్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ యాడ్ ఇట్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు లాఫ్, సరే, ఓకే, లాఫ్ సింబల్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మనము ఈ టెక్స్టింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మోర్ ఎవర్ ఇట్ ఈస్ ఏ గూగుల్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది, బట్ విత్ అడిషనల్ ఫీచర్స్. ఓకే, ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ద వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ అనేది గ్రేట్ ఫీచర్. ఈ వైట్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం డిజిటల్ మానిటర్ కావచ్చు. యాజ్ ఏ డిజిటల్ మానిటర్గా మనం కంపెనీస్కి సర్వీసెస్ ఇచ్చేటప్పుడు అక్కడ మైండ్ మ్యాప్ లాంటిది ప్రెజెంటేషన్స్ కానీ చాలా ఉంటాయి. ఈ వైట్ బోర్డ్లో అలాంటి ప్రెజెంటేషన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. యూ కెన్ గో త్రూ రైట్ డిఫరెంట్. లెట్స్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ద మైండ్ మ్యాప్. ఓకే, ఆర్గనైజేషన్ సంబంధించిన చార్ట్స్ మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ సింపుల్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ద కస్టమైజబుల్. ఎవ్రీథింగ్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్స్ ఎ లుక్ లైక్. ఇట్ ఈస్ ద మెయిన్ టాపిక్. సో ఈ మెయిన్ టాపిక్ ని ఇలా కస్టమైజేషన్ చేసుకుంటూ ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే, ఇలాంటి మైండ్ మ్యాప్స్ ని డిఫరెంట్ మైండ్ మ్యాప్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మైండ్ మ్యాప్స్ ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అనేది, ప్రొడక్టివిటీ అనేది ఆర్గనైజేషన్కి ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ మనమే ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ క్యాన్వా నుంచి బెస్ట్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. దట్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రెజెంటేషన్స్ ఆఫ్టర్ ద వైట్ బోర్డ్. ఇఫ్ ఐ క్లిక్ ద ప్రెజెంటేషన్, ఈ ప్రెజెంటేషన్ లో మనకి డిఫాల్ట్ ప్రెజెంటేషన్స్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. యూ జస్ట్ గో త్రూ వన్, సెలెక్ట్ ఎనీ వన్. ఓకే, హియర్ ఆర్ ద కేటగిరీస్. ఓకే, హిస్టరీ అండ్ బిజినెస్ అండ్ టెక్ అండ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, లేఅవుట్స్ కూడా ఉంటాయి. ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఇండియా ప్రెజెంటేషన్స్. వన్స్ వి సెలెక్ట్,
సో హియర్ ఇస్ ద ఆప్షన్. ఈ ఇండియాకి సంబంధించిన ప్రెజెంటేషన్స్ దెర్ ఆర్ మెనీ పేజెస్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో దీస్ ఆర్ ద క్యాట్. ఓకే, అప్లై ఆల్ 10 pages వన్ సెలెక్ట్. ఓకే, ఆల్ ప్రెజెంటేషన్స్ అనేది ఇలా యాడ్ అవుతుంది. 1 2 3 4 రైట్, ఇలా ప్రెజెంటేషన్స్. వీ కెన్ ఆల్సో చేంజ్ ద టెక్స్ట్. ఓకే, మనం టెక్స్ట్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. The next one is the social mediums. Okay, it is the social mediums once we select. Okay, మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేస్తున్న కాంటెంట్ ఏ ఫార్మేట్ అయితే ఉంటుందో చూడండి, మార్కెట్ లో 95% క్యాన్వా నుంచి ఇంపోర్ట్ అయిన, కాన్వా నుంచి కస్టమైజ్ అయిన కాంటెంట్ నే మార్కెట్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని కూడా యూజ్ చేస్తున్నారు. ఈవెన్ దో బిగ్గర్ ఏజెన్సీస్ కావచ్చు, బిగ్గర్ కంపెనీస్ కూడా కావచ్చు, క్యాన్వా నుంచి కస్టమైజ్ చేసిన టెంప్లెట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాయి. అన్లెస్ అంటే అది గ్రేట్ ఏజెన్సీ కావచ్చు, గ్రేట్ కంపెనీ కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన టూల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. నవ్ ఏ డేస్ మార్కెట్ అనేది, బిజినెస్ అనేది ఈజీ గోయింగ్ గా ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంది, రిసోర్సెస్ ని తగ్గించుకుంటున్నారు, టూల్ అనేది యూసేజ్ అవుతుంది, కస్టమర్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మెసేజ్ తో. ఇలాంటి సింపుల్ టూల్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ సంబంధించిన పోస్టర్స్ తో కస్టమర్స్ ని కన్విన్స్ కూడా చాలా ఈజీగా చేస్తున్నారు. దిస్ ఈస్ ద పోస్టర్ క్రియేషన్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫేస్బుక్ పోస్ట్ అండ్ ద ల్యాండ్స్కేప్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. మనకి ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్ కి సంబంధించిన ఎవ్రీథింగ్, యూట్యూబ్ కి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ దో యూట్యూబ్ కి సంబంధించిన ఒక అఫీషియల్ ఛానల్ రన్ చేయాలన్నా కానీ క్యాన్వాకి సంబంధించిన టూల్ నుంచి అఫీషియల్ గా యూట్యూబ్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీ బిజినెస్ ప్రమోషన్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద ఫోటో ఎడిటర్. మన ఎగ్జిస్టింగ్ సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద వీడియోస్. మనకి ఎగ్జిస్టింగ్ వీడియోస్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ కావచ్చు, ఈ టెంప్లెట్స్ ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఫార్మేట్. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద ప్రింటబుల్స్. ఓకే, మనము ప్రింటబుల్ ఫార్మేట్ కి సంబంధించిన సివిస్ కావచ్చు, ఆర్ ఎల్స్ రెజ్యూమ్స్ కావచ్చు, ఫ్లైయర్స్ కావచ్చు, పోస్ట్ కార్డ్స్ కావచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్లైన్ ప్రింటబుల్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ యాక్టివిటీ అనేది ఈ సెక్షన్ లో ఉంటాయి. ద నెక్స్ట్ సినారియో కస్టమైజ్ సైజ్. లెట్స్ ఎగ్జాంపుల్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేయాలి, మనకు నచ్చిన కస్టమైజ్ ఫ్రేమ్స్ లో మనం క్రియేట్ చేయాలి. ఇఫ్ ఐ గో విత్ ద స్క్వేర్ ఫార్మేట్ 1080 దట్ ఈస్ ద పిక్సెల్ సైజ్, ద స్క్వేర్ ఇమేజెస్ నేను తీసుకున్నాను. ఈ కస్టమైజ్ సైజెస్ ను కూడా మనం ఇందులో క్రియేట్ చేయొచ్చు. ద బ్యూటీ థింగ్ ఏంటంటే ద నెక్స్ట్ యాక్టివిటీ ఇట్ ఈస్ ద వెబ్సైట్. మనము దిస్ ఇస్ ద సెక్షన్. ఓకే, వెబ్సైట్ అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్. ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ ద బేసిక్ వెబ్సైట్ అనేది రిక్వైర్మెంట్ కాబట్టి ఆ వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయాలి అంటే మనము డిజిటల్ మార్కెట్స్ కావచ్చు, లేదంటే హోస్టింగ్ అకౌంట్స్ కావచ్చు. సో ఒక 5,000 కావచ్చు, 10,000, 50,000 అనేది పే చేస్తూ ఉంటాము, రైట్? బట్ ద సినారియో మన బిజినెస్ కి వెబ్సైట్ అనేది నాట్ రిక్వైర్డ్. గాట్ ఇట్? వెబ్సైట్ లేకపోయినా కానీ ద బేసిక్ వెబ్సైట్ ఉంటే చాలు అనుకున్నప్పుడు గో విత్ ద క్యాన్వా. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయండి, ఫ్రీ వెబ్సైట్స్ అనేది ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద ఫ్రీ వెబ్సైట్స్. ఐ విల్ గో విత్ దిస్ టెంప్లెట్. ఐ సెలెక్ట్. So 8 pages ఉన్నాయి. I select all these pages. Okay, this is the website how it's look like. You just simply follow. Go to upside. Go to upside. Okay, ఇలా మనం టెస్ట్ చేసి ఇలా మనం టెస్ట్ ని ఎడిట్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇమేజెస్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ లుక్ లైక్. ఇప్పుడు ఈ వెబ్సైట్ ప్రివ్యూ చూద్దాం. ఓకే, ఇఫ్ ఐ సెలెక్ట్ ద ప్రివ్యూ, దిస్ ఈస్ ద వెబ్సైట్. ఓకే, మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీన్ని యాక్చువల్గా మనం పబ్లిష్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి యూఆర్ఎల్ వచ్చేసి క్యాన్వా వెబ్సైట్ అనేది వస్తుంది. ఓకే, యూఆర్ఎల్ వచ్చేసి క్యాన్వా వెబ్సైట్ వస్తుంది. బట్ కస్టమర్కి మీరు షేర్ చేసినప్పుడు, అలాగే మీరు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం వేరే ఎవరికైనా షేర్ చేసినప్పుడు అఫీషియల్ సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ అవ్వద్దు. బట్ నాకంటూ ఒక వెబ్ టెంప్లెట్ అనేది కావాలి, వెబ్ పేజ్ కావాలి అనుకున్నప్పుడు we can use the free websites from the Canva. That is the potential we have in the Canva. ద నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మోర్ అని ఉంటుంది. వన్స్ వి సెలెక్ట్ ద మోర్, ఇక్కడ మనం ఆల్ ఆప్షన్స్ అనేది ఇప్పటివరకు మనం చూసిన ఎచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది ఈ మోర్ లో ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంకా అడిషనల్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వర్క్ షీట్ కి సంబంధించింది ఇలా ఇక్కడ సైజెస్ ఉంది ఇలా ఉన్నాయి అంటే వీ కెన్ క్రియేట్ ఏ టెంప్లెట్ సిమిలర్ టు దిస్ డిజైన్ అనేసి. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ కెన్ వి యూజ్ ఎఫెక్టివ్లీ క్యాన్వా. ఈ ఫీచర్స్ అనేది ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బట్ క్యాన్వా అనేది చూస్తారు, ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఈ ఆప్షన్ ఇలా ఉంది, ఈ ఆప్షన్ ఇలా ఉంది అనేది చూస్తూ ఉంటారు. ఈ క్యాన్వాకి సంబంధించిన ఫ్రీ ట్యూటోరియల్స్ కూడా డిజిటల్ బిహేవియర్ సంబంధించిన ఆల్ఫా కమ్యూనిటీలో ఉన్నాయి. జస్ట్ గో త్రూ అండ్ చెక్ ఇట్ అవుట్. యూ కెన్ గెట్ ద మోర్ డీటెయిల్స్. So do the best practice with the digital behavior alpha community and all the best.